ముఖ్యమా? అందరికీ నమస్కారం. రేపు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే వేదిక ఒకసారి పరిశీలించండి. బ్రహ్మాండంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అన్న నందమూరి కార్యక్రమాలు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ విధంగా అందరి ఫోటోలతోటి స్టేజీ ఏదైతే బాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ స్టేజీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటూ ఉంది. అదేవిధంగా డివిజన్లో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. త్వరలో అంటే రేపు ఉదయం 9 గంటలకల్లా వేలాదిగా ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఇది చూడండి, ప్రాంగణం కూడా దాదాపుగా 50,000 మందికి సరిపోయేటట్టుగా ప్రాంగణం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుబడింది. అతి స్వల్ప కాలంలో బాగా ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దాటగానే ఇది ప్లేస్ ఉంది. ఇక్కడ వీఐపీలు అట్లానే ముఖ్య అతిథులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చక్కని ప్రవేశం. దీనికి ముఖ్య అతిథిగా భారతదేశ ప్రధానమంత్రిగా మనం 3వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు, అట్లానే అమిత్ షా గారు, ఇంకా దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్డీఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలానే బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సభలో అందరూ కూడా ఆశీనులై బ్రహ్మాండంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయాలి. ఆయన ఏ విధంగా అనుకున్న విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారో తప్పకుండా అమలు చేస్తారని కూడా రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇదందరూ కూడా మీరు ఒకసారి ప్రాంగణాన్ని చూడవలసిందిగా కోరుకుంటూ అందరూ కూడా స్వాగతించాల్సిందిగా పేరు అందరినీ కోరుకుంటారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.